తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. సర్పంచ్ పదవులకు 12,782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ జరగనుంది. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. సర్పంచ్ పదవులకు 12,782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ జరగనుంది. మంచిర్యాల జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ లైవ్లో అందిస్తారు. అరుణ్ కుమార్, మంచిర్యాల జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? అరుణ్. చక్రి, మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలలో కూడా రెండో విడత పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు అయితే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా క్యూ లైన్ లో నిలబడినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు ఇచ్చిన మంచిర్యాల జిల్లాలో 7 మండలాల్లో కూడా ఏదైతే రెండో దఫాలు అయితే స్థానిక సంస్థ ఎన్నికలు అయితే జరుగుతా ఉన్నాయి. 7 మండలాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా 112 గ్రామ పంచాయతీలు ఉన్నా కూడా ఈ 112 గ్రామ పంచాయతీ ఒక గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా కూడా ఏదైతే 111 గ్రామ పంచాయతీలకు అయితే ఇప్పుడైతే ప్రస్తుతం పోలింగ్ అయితే కొనసాగుతా ఉంది. మొత్తం కూడా 336 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 992 మంది వార్డు సభ్యులు బరిలో ఉండగా కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడంతో కూడా 841 మంది వార్డులకు అయితే 841 వార్డులకు అయితే ఎన్నికలు అయితే జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు మంచిర్యాల జిల్లా కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా 6 మండలాలలో కూడా ఏదైతే స్థానిక సంస్థ రెండో దఫా ఎన్నికలు అయితే జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా అధికారులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ముఖ్యంగా కూడా ఏదైతే అక్కడ కూడా 114 గ్రామ పంచాయతీలు కానీ 2 ఏకగ్రీవం కానీ అక్కడ కూడా 112 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఏదైతే మొత్తం కూడా ఇక్కడక్కడ కొంత సిరిపూర్ ప్రాంతంలో కూడా కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మొత్తం కూడా ఏదైతే ఇప్పటికే ఉదయం నుంచే కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లు అయితే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో ఉన్నారు. ముఖ్యంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో కూడా ఎక్కడెక్కడైతే సమస్యాత్మక కేంద్రాల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత మధ్య కూడా ఏదైతే పోటింగ్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి 6 నియోజకవర్గాలు, బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి 7 మండలాలు, లేదు నిన్నెల వేమనపల్లి, అదే విధంగా కూడా ఇంకా ఇతర మండలాలు బెల్లంపల్లి కావచ్చు, ఇంకా వేరే మండలాలకు సంబంధించి కాసిపేట మండలం ఇక్కడతో పాటు మన ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 6 మండలాలు బెజ్జూర్, కౌటాల, సిర్పూర్ టీతో పాటు చింతల, మానపల్లి, దైగాం మండలాల్లో కూడా రెండో దఫా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా మనం చూడొచ్చు, ఓటర్లు కూడా ఇప్పుడిప్పుడే కూడా ఏదైతే పోలింగ్ కేంద్రాలు చేరుకుంటున్నారు. ముఖ్యంగా కూడా చలి ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా గ్రామాలలో కూడా ఇంకా ఓటును వినియోగించుకోవడానికి కూడా ఏదైతే కొంత మందకొడిగా సాగుతుంది. ఏదైతే ఓటర్లు అయితే ఇంకా రానటువంటి పరిస్థితులు కానీ కొంతమంది ఇప్పుడిప్పుడే కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కూడా చలి ప్రభావంతో కూడా గ్రామాలలో కూడా ఏదైతే ఓటింగ్ శాతం అనేది తక్కువ జరుగుతుంది. ఓటర్లు ఇంకా ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాల్లో మందకొడికి సాగినటువంటి పోలింగ్ ఇప్పుడే కూడా పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే
ఈ కొన్ని ప్రాంతాలలో వ్యవసాయ కూలీలు కూడా తమ విధుల పనులకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే కూడా ఉదయం నుంచి కూడా ఓటింగ్ అయితే వేస్తూ ఉన్నారు. ఓట్లు తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు. కానీ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మారుమూల ఏజెన్సీ గ్రామాల నేపథ్యంలో కూడా అక్కడ కూడా పోలింగ్ శాతం తక్కువ అవుతున్నట్టు కూడా అధికారులు అయితే అంచనా తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు చింతలమానేపల్లి బెజ్జూరు సైడ్ ఆ ప్రాంతాలలో కూడా కొంత పోలింగ్ శాతం తక్కువ నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తాను. ఎందుకంటే ఇప్పుడే పోలింగ్ ఇప్పుడు దాదాపు 2 గంటలు కావాల్సిన కూడా ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాలలో పోలింగ్ అంటే ఏదైతే ఓటర్లు తెచ్చి ఓటు హక్కు అయితే వినియోగించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఎండ ప్రభావం ఏదైతే చలి ప్రభావం తగ్గిన నేపథ్యంలో కూడా ఇప్పుడే కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఏదైతే 2వ దఫా ఎన్నికలకు అయితే ప్రతిష్టాత్మకంగా కూడా అధికారులు అయితే నిర్వహిస్తా ఉన్నారు. మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసిరు. బెజ్జూరుకు సంబంధించి కూడా ఎక్కడైతే కొంత సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా చింతలమానేపల్లి సిర్పూర్ టీకి సంబంధించినటువంటి ప్రాంతాల పోలింగ్ జరుగుతున్నటువంటి కేంద్రాల వద్ద కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన కట్టుదిట్టమైన భద్రత మధ్య కూడా ఏదైతే పోలింగ్ నిర్వహిస్తారో అక్కడ కూడా మొత్తం కూడా పోలీసులు అయితే 111 మంది పోలీసులు అయితే విధులు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 936 మంది పోలీసులు అయితే తమ ఏదైతే ఎన్నికల విధులు అయితే నిర్వహిస్తున్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 2వ దఫా ఎన్నికలు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొనసాగితే ఆ తర్వాత కూడా ఏదైతే ఫలితాలు ఓట్లు లెక్కింపు కూడా ప్రారంభమైతే సాయంకాలం 5 నుంచి 7 గంటల మధ్య కూడా అధికారుల భౌతల్యం అయితే బయటపడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. చక్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.